మా ఫ్యామిలీ పరోక్షంగా రాజకీయాల్లో డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్ రాజకీయాల్లో మా ఫ్యామిలీ ఉండనే ఉంటా ఉండేది. కానీ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ జాబ్ వచ్చినందుకు నేను ప్రభుత్వ ఉద్యోగ జాబ్ చేసుకుంటూ ఇంకా డైరెక్ట్ జాబ్తో ఎంప్లాయీగా ఉంటూ చాలా వరకు నేను పని చేస్తూ వచ్చినాను. కానీ నేను జాబ్ చేసేటప్పుడంతా చూసినప్పుడంతా నాకు కూడా ఒక కోరిక కలిగేది. ఎందుకంటే డైరెక్ట్ రాజకీయాల్లో వస్తేనే ప్రజలకు ఏదో సంథింగ్ మనం చేయగలం అనేది ఒక కోరిక నాకు ఉండింది. చూశాను కూడా, నేను చాలామంది ఎమ్మెల్యేస్తో కానీ కలెక్టర్స్తో కానీ నేను జాబ్ చేశాను, వాళ్ళతో పాటు పని చేశాను. చూస్తే మనం పరోక్షంగా ఉండేదాని బదులు డైరెక్ట్గా ఉంటేనే 10 మందికి ఎక్కువ మేలు చేయగలము అనే ఒక ఉద్దేశం నాకు కలిగింది. కాబట్టి ఈసారి ఎట్లయినా సరే వాలంటీర్ రిటైర్మెంట్, మా నాయన కూడా చనిపోయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ నా జాబ్కు తీసేసుకొని ఇంకా రాజకీయాల్లోకి వచ్చి, ఎందుకంటే నేను ఫ్యామిలీలో వెల్ సెటిల్డ్ అయినాను, నాకేం దేవుని వల్ల ఏమీ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ లేవు, పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్, అందరూ డాక్టర్స్గా ఉన్నారు, అందరూ హ్యాపీగా సెటిల్ అయినారు. ఇప్పుడు మనం ఈ దేశానికి ఇప్పుడు పుట్టినందుకు ఈ దేశాన్ని కానీ ప్రజలకు కానీ మనం నమ్ముకునే వ్యక్తులు కానీ 10 మేలు చేద్దాము, ఏదో ఒక రోజు మనం దేవుని దగ్గరికి పోవాలా, ఇది చేసిపోతే మనకు మంచి జరుగుతుంది అనే టైప్లో ఒక కోరిక మీద 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాలకు వచ్చాను. అందుకే నేను ఈ రాజకీయాల్లో రావడం జరిగింది.